హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హ్యాడ్ బెటర్ గురించి తెలుసుకోబోతున్నాం. హ్యాడ్ బెటర్ అంటే గుడ్ అడ్వైజ్, మంచి సలహా అని అర్థం. హ్యాడ్ బెటర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం చాలాసార్లు మాటల సందర్భాలలో ఆ పని చేస్తే బాగుంటుంది, ఆ పని జరిగితే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని జరిగితే బాగుంటుంది అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనం హ్యాడ్ బెటర్ను ఉపయోగిస్తాము. హ్యాడ్ బెటర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ బెటర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. హీ హ్యాడ్ బెటర్ డూ ఏ జాబ్, అతడు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకుంటే బాగుంటుంది. షీ హ్యాడ్ బెటర్ గో దేర్ సూన్, ఆమె తొందరగా అక్కడికి వెళ్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ మీట్ హిమ్ టుమారో, మీరు రేపు అతడిని కలిస్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ తమిళ్, మీరు తమిళం నేర్చుకుంటే బాగుంటుంది. హ్యాడ్ బెటర్ అంటే గుడ్ అడ్వైజ్, మంచి సలహా అని అర్థం. హ్యాడ్ బెటర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం చాలాసార్లు మాటల సందర్భాలలో ఆ పని చేస్తే బాగుంటుంది, ఆ పని జరిగితే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని జరిగితే బాగుంటుంది అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనం హ్యాడ్ బెటర్ను ఉపయోగిస్తాము. హ్యాడ్ బెటర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ బెటర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. హీ హ్యాడ్ బెటర్ డూ ఏ జాబ్, అతడు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకుంటే బాగుంటుంది. షీ హ్యాడ్ బెటర్ గో దేర్ సూన్, ఆమె తొందరగా అక్కడికి వెళ్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ మీట్ హిమ్ టుమారో, మీరు రేపు అతడిని కలిస్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ తమిళ్, మీరు తమిళం నేర్చుకుంటే బాగుంటుంది.